ఒక పక్క జాను కండిషన్ హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్లో ఉండడంతో లక్ష్మి జాను గురించి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. పైగా దేవి అని జానుకి వివేకి విడాకులు ఇప్పిస్తానని చెప్పడంతో లక్ష్మి తన గర్భసంచి ఇస్తానని చెప్పి దేవ్యానికి మాటిస్తుంది. మనీష మిత్రకి మత్తిచ్చి తన చేత బలవంతంగా మెడలో తాళి కట్టించుకుంటుంది. ఇక ఇదంతా కూడా సరియు వీడియో తీస్తుంది. మిత్రతో అనుకున్నట్టుగా తన పెళ్లి పూర్తవడంతో మనీష ఎంతగానో ఆనందపడిపోతూ వెంటనే పక్కకొచ్చి దేవ్యానికి ఫోన్ చేస్తుంది. ఆంటీ, ఎన్నో రోజుల నా కళ తీరిపోయింది, మిత్రతో నా పెళ్లి జరిగిపోయింది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా మనీష? నాకు చాలా ఆనందంగా ఉంది. మొత్తానికి నువ్వు కోరుకున్నట్టుగా మిత్రకి భార్యవైపోయావు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఇక ఆ మాటలు విని మిత్రతో మనీష పెళ్లి జరిగిపోయిందని తెలుసుకొని లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరోపక్క అరవింద అప్పుడే కారు దిగి చాలా కోపంగా ఎక్కడికో వస్తూ ఉంటుంది. మరి అరవిందకి మిత్ర పెళ్లి జరిగిపోయిందన్న విషయం తెలిసిపోయిందా? అరవింద వచ్చిన తర్వాత కథలో ఎటువంటి మలుపులు చోటు చేసుకుంటాయో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.